హాయ్ అండి. 'కళ్యాణ్, తనూజ' థంబ్‌నెయిల్ చూస్తుంటే వాడికి మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. అసలు నేనేం మాట్లాడబోతున్నానో. 'కళ్యాణ్, తనూజ' అసలు వీళ్ళ బాండింగ్ ఏంట్రా? ఫ్రెండ్‌షిప్పా? లవ్వా? అసలేంటి ఒకసారేమో అసలు ఇది లేకపోతే వన్ సైడ్ లవ్వా? ఓన్లీ వన్ సైడ్ లవ్వా? కళ్యాణ్ సైడ్ నుంచే వస్తుందా? తనూజకి ఇష్టమున్నా కూడా నేను టాప్ ప్లేస్‌లో ఉన్నాను. ఇలాంటియన్నీ మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటే నేను డౌన్ ఫాల్ అవుతానేమో. ఎందుకు కొత్త ప్రయోగాలు అని ఇష్టమున్నా కూడా ఇష్టం లేనట్టు ఉంటుందా? వీటన్నిటి గురించి ఈ వీడియో క్లియర్ కట్‌గా ఉంటుందనమాట. మా వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫస్ట్ లైక్ కొట్టండి. ఆ లైక్ కొట్టేసి స్టార్ట్ చేయండి. మన 500 సబ్స్క్రైబర్స్‌కి మన ఛానల్ చాలా దగ్గరలో ఉంది. ఖచ్చితంగా కంప్లీట్ అయ్యేలా మీరే చూసుకోవాలనమాట. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోతే స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు హౌస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మనం చూసాం. కళ్యాణ్, తనూజ ఆ బాండింగ్ కొంచెం ఇద్దరికి ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టే చేశారు. అంటే అప్పుడు తనూజ నామినేషన్స్‌కొచ్చినా కూడా కొంచెం తక్కువ ఓటింగ్ పడ్డమే. అప్పుడు సుమన్ టాప్‌లో ఉంటున్నాడు. ఎప్పుడు నామినేషన్స్‌కొచ్చినా సుమన్ టాప్‌లో ఉండడం జరిగింది. మనకి తనూజ నామినేషన్స్‌కొచ్చినా లాస్ట్ ప్లేస్‌లో అలా ఉండడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఒక ర్యాపో కూడా మెయింటైన్ అయిందన్నమాట. మనకి ఏదైతే ఇప్పుడు టీమ్ పవన్‌కి, రీతూకి ఒక ర్యాపో మెయింటైన్ అయిందో, అలాగే మనకి కళ్యాణ్‌కి అండ్ తనూజ కూడా ఒక ర్యాపో మెయింటైన్ అయింది. అలా కాపోతే వీళ్ళిద్దరిదనేది సక్సెస్ అవ్వలేదన్నమాట. ఏదైతే మన డీమాన్ పవన్, రీతు ఉన్నారో వీళ్ళదైతే అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయారు. దాన్ని ఇంక ఎవరి గురించి పట్టించుకోకుండా. వీళ్ళు ఏదైతే మనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ తనుజాకి ఎక్కువ ఏజ్ 34 ఇయర్స్ దాకా ఉన్నాయి. ఆ అమ్మాయికి 34 ఇయర్స్ దాకా ఉన్నాయి తనుజాకి. అండ్ మన కళ్యాణ్‌కి చూసుకున్నట్లయితే 27, 28 మేబీ ఏజ్. దీని కారణంగానే ఎప్పుడు పోయి మన కళ్యాణ్‌కి ఇష్టం ఉన్నా కానీ, ఎప్పుడు పోయి తనుజాతో మాట్లాడినా ఏదో ఇష్టపూర్వకంగా అది తనుజాకి తెలుసు మనోడు లైక్ చేస్తున్నాడని. అండ్ ఒకసారి రీతు చేత కూడా చెప్పించడం జరుగుతుంది. రీతు చేత చెప్పిస్తాడు. మన టీమోన్ పవన్ చేత చెప్పిస్తాడు. అండ్ హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. కళ్యాణ్ తనుజాని ఇష్టపడుతున్నాడు అది ఇదని. అండ్ అది తనుజకు కూడా తెలుసనమాట. మనోడు కేరింగ్ ఇవ్వడం గాని, మంచిగా తనుజ సైడ్ మాట్లాడడం కానీ, తనుజ ఒకవేళ వచ్చి మనోడిని తిట్టినా కానీ, సరే దానికి సర్దుకుంటూ పోవడం ఇవి చూస్తూ వచ్చాం మనం. మళ్ళీ మనోడు ఎప్పుడు పోయి మాట్లాడినా గాని, ఇలాంటి పిల్ల వేషాలు నా దగ్గర గాదు. అదే పిల్ల చేష్టలు అది ఇది అని ఆ అమ్మాయి కొంచెం ఏడ్పిస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే ఏజ్‌లో కొంచెం చిన్నవాడు కాబట్టి. లేపోతే దాని గురించి ఏమన్నా ఆలోచించిందా? లేపోతే ఏజ్ పక్కన పెడితే చాలా ఇష్యూలు జరిగినాయి. వాళ్ళకి మధ్యలో ఏదైతే మనకి రమ్య చిట్టి పికిల్స్ వచ్చేసి, మన దివ్యల మాధురి గారు వచ్చేసేసి అమ్మాయిలు పిచ్చి అంటే మనోడు అసలు అంటే ఇష్టపడుతున్నాడు కాబట్టి వాళ్ళిద్దరికి ఒక ర్యాపో ఉంది కాబట్టి అసలు అనడానికి అసలు అనకూడదు మామూలుగా. వాళ్ళకి ఒక ర్యాపో ఉంది. ఆ అమ్మాయి ఒక టాస్క్‌లో ఓడిపోయింది. వాళ్ళిద్దరు పేరుగా ఒక గేమ్ ఆడతారు. దాంట్లో ఓడిపోయినప్పుడు ఏడుస్తున్నప్పుడు ఓదారుస్తాడు. అది ఎవరన్నా ఓదార్చేటప్పుడు ఇంక కన్నీళ్లొస్తే చేత్తోనే తుడవాలి. అది ఒక నార్మలే కదా అది. దాన్ని తుడిస్తే దాన్ని పట్టుకొని ఏదో పెద్ద తప్పు చేసినట్టు అమ్మాయిలు పిచ్చి ఏదో రకరకాలుగా మాట్లాడి దాన్ని కావాలని స్ప్రెడ్ చేయాలని ట్రై చేసి లాస్ట్‌కి వదిలేసి వెళ్ళిపోవడం జరిగిందనమాట బయటికి. అదైతే జరిగింది. మనోడు ఆ ఇంటెన్షన్‌తో చేయలేదు. అంటే ఇష్టపడుతున్నాడు గాబట్టి, కొంచెం లవ్ చేస్తున్నాడు గాబట్టి, ఎవరన్నా ఏడుస్తున్నప్పుడు అది ఉంటుంది. ఓదార్చాలి. మన ఏడవకూడదు మన పేరు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనోడు గూడా ట్రై చేశాడు. కాపోతే అది బయటికి రాంగ్‌గా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అండ్ మన తనూజ మీద కూడా రాంగ్‌గా స్ప్రెడ్ చేశారు. అదే అంటే సరే కళ్యాణ్ అయితే చేశాడు. కనీసం ఆ అమ్మాయి కన్నా ఉండాలి గదా! ఒకసారి అరిస్తే ఇంకోసారి వస్తాడా బయటికి? ఎందుకు అరవాల్సిన అవసరం ఏముంది? అక్కడ టాస్క్ ఓడిపోయారు. ఆ అమ్మాయి ఫీల్ అయింది. ఏడుస్తుంది. ఖచ్చితంగా గెలవాలనుకునింది. ఓడిపోయింది. ఏడుస్తుంది. మనోడు పోయాడు. వాళ్ళిద్దరి పేరు ఆ గేమ్‌లో. పోయాడు. ఓదారుస్తున్నాడు. లేదు ఇంకో నెక్స్ట్ సారి గెలుస్తాం. ఏం కాదు ఏడవమాకు అన్నాడు. దాంట్లో తప్పేముంది? ఏమి లేదండి. వాళ్ళిద్దరికి ఒక అండర్‌స్టాండింగ్ అయితే క్లియర్ కట్‌గా ఉందనమాట. అది మనకి నాగార్జున సారు అప్పుడు ఏదైతే సాటర్‌డే రోజు మన రమ్య చిట్టి పికల్స్ రమ్య గారిని, కళ్యాణ్ గారిని పిలిచి వీళ్ళందరికీ అది చూపిస్తారు. వీళ్ళిద్దరికి ఒక క్లియర్ కట్ ఉంది. మేమిద్దరం ఈ బాండింగ్‌లో ఉన్నాం. ప్రస్తుతానికైతే ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అంటున్నారు కానీ, మన కళ్యాణ్ అయితే వన్ సైడ్ లవ్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే. మరి తనూజ కూడా ఇష్టం ఉన్నట్లే ఉంది కానీ తనూజ ఎందుకు ఈ ప్రయోగాలు ప్రెజెంట్ మన ఆట బాగుంది. టాప్ ప్లేస్‌లో ఉన్నాం. ఆల్రెడీ బాండింగ్ ఒకటి మన పర్ణి గారితో నాన్న బాండింగ్ పెట్టుకొని కొంచెం డౌన్ ఫాల్ అయ్యాము. మళ్ళీ ఇలాంటిదేమన్నా పెట్టుకుంటే ప్రస్తుతానికి టాప్ ప్లేస్‌లో ఉన్నప్పుడు మళ్ళీ ప్రయోగాలెందుకు? ఇది వర్కౌట్ అవుద్దో కాదో అంటే ఇష్టం ఉన్నా కానీ ఒకవేళ ఇష్టం ఉన్నా కానీ
ఏమన్నా ఉంటే బయట చూసుకోవచ్చు. ఎందుకిప్పుడు ఇవన్నీ అని కొంచెం దూరం పెడతా ఉండొచ్చు. అది గూడా ఉండొచ్చనమాట ఖచ్చితంగా. లేకపోతే మనోడు పోయి ఎన్ని సార్లు మాట్లాడినా ఇప్పుడు మనం పోయి నిన్న చూసుకున్నా గూడా నిన్న ఎవరైతే ఎపిసోడ్ చూసారో 9థ్ వీక్ సాటర్‌డే ఎపిసోడ్ ఎవరైతే చూస్తారో ఎవరిస్తారండి అసలు వాళ్ళ తనూజ వాళ్ళ సిస్టర్‌కి మ్యారేజ్ అన్నమాట. ఒక మెసేజ్ ఒస్తుంది. వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి ఒక మెసేజ్ ఒస్తే కళ్యాణ్‌కి ఒకటి చెప్తారన్నమాట. "నువ్వు 2 వీక్స్ నామినేట్ అయితే తనూజకి ఆ మెసేజ్ అయితే వినిపిస్తాను." మెసేజ్ అంటే మెసేజ్ అని చెప్పడు. ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది ఇంటి దగ్గర నుంచి. అది తనూజకి అందుతుంది అని చెప్తాడనమాట నాగార్జున సారు. మనోడు నేను అవుతాను సార్. ఖచ్చితంగా నేను నామినేషన్ అయితే అవుతాను. నేను ఫైట్ ఇస్తాను ఖచ్చితంగా. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను ఇంకా నామినేషన్ అయితే ఇంకా నాకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. నేను ఎక్కువగా ఫైట్ చేస్తాను. ఇబ్బంది లేదు. ఫస్ట్ ఆ మెసేజ్ అయితే తనకేయండి. ఒక నేను 1 వీక్ నుంచి చూస్తానే ఉన్నాను. కొంచెం లోన్‌లీగా ఉంది. చెప్తుంది మా సిస్టర్‌కి ఇలా మ్యారేజ్ ఉంది. కొంచెం ఏ విషయం అసలు ఏంటి? ఎలా జరుగుతుందో అంటే ఉంటాయి గదా! అసలు ఇంట్లో ఎలా జరుగుతుంది సిట్యుయేషన్స్ మ్యారేజ్ అంటే చాలా హడావిడి ఉంటుంది గదా! అయన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చాలా ఫీల్ అవుతున్నా. ఆ అమ్మాయికి ఇచ్చేయండి. నేను నామినేట్ అయినా పర్లేదు. ఎలాగో 3 వీక్స్ నుంచి కంటిన్యూగా నేను నామినేట్ అవుతున్నాను. ఎవరో ఒకరు నామినేట్ అయితే ఖచ్చితంగా చేస్తారు నన్ను. దీని కారణంగా ఆ అమ్మాయికి ఆ మెసేజ్ అందితే ఆ అమ్మాయి ఆటైనా ఇంప్రూవ్ అవుద్ది గదా! అని చెప్పే విధానము ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చనమాట. మామూలుగా లేదనమాట. నాకు పిచ్చి నచ్చింది. మీకెంతమందికి నచ్చింది అలా చెప్పడం? కానీ దీనికంటే హైప్ ఏంటంటే మళ్ళీ మన తనూజని పిలిచేసి చెప్పిన తర్వాత ఇదే ఇష్యూ. లేదు నువ్వు నామినేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నా వల్ల నువ్వు 2 వీక్స్ నామినేట్ అవ్వడం నాకిష్టం లేదని తనూజ అది తీసుకోదనమాట. ఇద్దరు ది బెస్ట్ అనిపించారు. ఎవరైతే టాప్ ప్లేస్‌లో తనూజ ఉంది. సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్నాడు. మొత్తానికి టాప్ 1, టాప్ 2 ప్లేస్‌లో ఎందుకున్నారో నిరూపించుకున్నారనమాట. ఈమె సాక్రిఫైస్ చేయడం, ఇది నాకు వద్దని చెప్పడము. మొత్తానికి ఒక గేమ్ ప్లానింగ్ కూడా ఆలోచించాలండి మొత్తానికి చూస్తే. ఇప్పుడు కళ్యాణ్ నుంచి మన తనూజ సపోర్ట్ తీసుకున్న మన కళ్యాణ్‌కి కొంచెం ఆ సింపతి అది పెరుగుద్దని తనూజకి గూడా తెలుసు. తనూజ గూడా అంత అమాయకురాలేం కాదు. ఒక రకంగా అది గూడా ఆలోచించి ఎందుకు మనకవసరం లేదు. బయటికెళ్ళినప్పుడు కూడా చూసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం మనం ఓటింగ్ ఎందుకు తగ్గించుకోవడం అని కొంచెం తెలివిగానే ఆ రకంగా గూడా ఆలోచించి చెప్పుండొచ్చది. ఓకే. ఆ మ్యాటర్ పక్కన పెడితే మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది. మొత్తానికైతే నడుస్తుంది అంటే ఏదో నడుస్తుందని కాదు. ఆటైతే బానే ఆడుతున్నారు కానీ, మన కళ్యాణ్ అయితే ఖచ్చితంగా తనూజనైతే లైక్ చేస్తున్నట్లయితే అర్థమవుతుందనమాట. అది చూసే ప్రతి ఒక్కడికి తెలుస్తది. మన నాగార్జున సార్‌కి తెలుసు. మన హౌస్‌మేట్స్‌కి తెలుసు. మనకి తెలుసు. అతను చేసే తనూజ వచ్చి ఎన్ని సార్లు తిట్టినా గాని, మన కళ్యాణ్ అది సర్దుకొని పోయి సర్లే మనం లైక్ చేసిన అమ్మాయే కదా! తిడితే తిట్టిందనుకుంటూ సర్దుకుపోవడం. తన సైడే నిలబడ్డం. ఏదైతే ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ దివ్యకి, తనూజకి మధ్య జరుగుతుందో అంతకు ముందే వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. సాటర్‌డే రోజు చెప్తాడనమాట. ఈ కర్రీ చేయండి అంటే, లేదు బెండకాయ కర్రీయే చేస్తాను. ఇవి మనకి పాడైపోతున్నాయి అని చెప్తే, అక్కడ చిన్న క్లాష్ వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగిన తర్వాత కూడా వెళ్లి తనూజకే సపోర్ట్ చేస్తాడు. అంటే మనోడు లైక్ చేస్తున్నాడనే ఈజీగా దాన్ని బట్టే చెప్పేయొచ్చు. అంత గొడవ జరిగినా కూడా మామూలుగా అయితే దివ్య సైడ్ పోయి నిలబడొచ్చు. కానీ దివ్య సైడ్ నిలబడకుండా ఇలాంటియన్నీ నార్మలే కదా! ఇలాంటియన్నీ నార్మల్‌గానే ఉంటాయి అని చెప్పేసి ఇంక తనూజ గురించి ఆల్రెడీ తెలుసే కాబట్టి అదంతా అప్పటికప్పుడు 5 నిమిషాల కోపం అదంతా కాబట్టి దాని గురించి అర్థం చేసుకొని మనోడు పోయి కెప్టెన్సీ టాస్క్‌కి తనూజతోనే ఉండడం చూసాము. మరి రీసెంట్‌గా ఏదైతే ఆ ఫోన్ కాల్‌ది ఒక 1 వీక్ అంతా రుబ్బారు గదా! దాని గురించే రుబ్బారు. ఇంకే టాస్క్‌లు లేవన్నట్టు. దాంట్లో గూడా తనుజ వైపే నిలబడడం, ఆడడం. కానీ మనోడు ఆడుకుంటూ తనుజ సైడు ఒక సపోర్ట్ ఇచ్చుకుంటూ, పుష్ చేసుకుంటూ ఒకసారి కళ్ళు తిరిగిపోతే తనుజకి కళ్ళు తిరిగిపోతే లోపలికి తీసుకొని పోతే మనోడు ఏడవడం గట్టిగా. మళ్ళీ వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోవడం. అసలు ఎందుకు ఏడ్చావు? ఏంటి? అంటే నీకు తెలీదా ఎందుకు ఏడ్చానో? అదే అన్నీ చూస్తూ వచ్చాము. అది ప్రతి ఒక్కరికి తెలిసిన రామాయణమే. వాళ్ళిద్దరూ లైక్ చేసుకుంటున్నారు కానీ ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే టాప్ 1, టాప్ 2 ప్లేస్‌లో ఉన్నారు కాబట్టి భయమనమాట. ఎందుకు ఇప్పుడు మళ్ళీ టాప్ 1, టాప్ 2 ప్లేస్‌లో ఉన్నాము. మొత్తదానికి బానే నడుస్తుంది మనది. ఏమో ఇప్పుడు కొత్తగా మనం ఏమన్నా ఇలాంటిది 'రీతు' లాగా ఇప్పుడు 'రీతు'కి మనకి 'టీమ్ 1' పవన్‌కి చూస్తున్నాము. ఎలా జరుగుతుందో వాళ్ళకి సిట్యుయేషను. ఏమో మనకు గూడా ఇప్పుడు జరిగితే ఇలా ఓటింగ్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఓటింగ్ ఇద్దరు డౌన్‌లో ఉంటే ఇప్పుడు ఆలోచించొచ్చు. ఎలాగో డౌన్‌లో ఉంది కదా! ఇదేమన్నా మనం ఇప్పుడు ఇది ఇక్కడే ఈ లవ్ ట్రాక్ అనేది పెట్టుకుంటే ఏమన్నా హైప్ వస్తదేమో అని. ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రయోగాలు ఎందుకురా అని ఇద్దరు ఆలోచిస్తున్నట్లయితే ఉంది. మొత్తానికైతే ఏమి ఇష్టమై లేనట్టే ఉన్నారు. మొత్తానికైతే అప్పటికప్పుడు హెల్ప్ చేసుకోవడం అయితేమి, ఆ టాస్కుల్లో కళ్యాణ్‌కి తనూజ హెల్ప్ చేయడం అయితేమి, తనూజ కళ్యాణ్‌కి హెల్ప్ చేయడం అయితేమి ఇదంతా నడుస్తుంది. ఒక సీక్రెట్ లవ్ స్టోరీ అనైతే చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. మనకి 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు లవ్ స్టోరీ ఎవరిదైనా ఉందా అంటే ఖచ్చితంగా 'రీతు డీమాన్ పవన్' ఒక లవ్ స్టోరీ. అది అసలు లవ్ స్టోరీయే కాదు నాకు తెలిసి. చెత్త స్టోరీ అని చెప్పొచ్చనమాట. అసలు దానంత చెత్త స్టోరీ ఏముంది ఆడ లవ్ స్టోరీ. ఊరికే లొల్లి అసలు ఏమీ లేదనమాట. కానీ ఒక బిగ్‌గా మనం ఏమన్నా ఒక సీక్రెట్ లవ్ స్టోరీగా వీళ్ళిద్దరిది చెప్పుకోవచ్చనమాట. 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు కళ్యాణ్, తనుజాది ఒక సీక్రెట్ లవ్ స్టోరీగా ఉండిపోతుంది ఎప్పటికి. బాగానే ఆడుతున్నారు. బాగానే హెల్ప్ చేసుకుంటున్నారు. మంచిగా తిట్టుకున్నా గానీ, ఎన్ని విషయాలున్నా కానీ అప్పటికప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోవడం, మళ్ళీ ఎమ్మటే మాట్లాడుకోవడము, ఇయన్నీ మనం చూస్తూనే వస్తున్నాము. మొత్తానికి మన కళ్యాణ్ సైడ్ నుంచయితే మనోడు ఎక్కువగానే లైక్ చేస్తున్నట్లుంది తనుజని. అది మీకెంతమందికి అనిపిస్తుంది చూసేవాళ్ళకి? నేను చెప్పేదేదో వాగుతూనే ఉన్నాను. నేను చెప్పిందంతా మీకెంతమందికి చూసేవాళ్ళకి మీకిది "నువ్వు చెప్పింది నిజమేరా! మేము అదే చూస్తున్నాము. మేము అదే వింటున్నాము. మా కళ్ళతో కూడా మేము ఎపిసోడ్‌లలో అదే చూస్తున్నాము" అని మీకెంతమందికి అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూద్దాం మరి. ఇది నేను చెప్పింది కరెక్టా? రాంగా? నాకైతే ఇలా అనిపించింది. నేను చెప్పాను. ఎపిసోడ్ చూసేవాడికి, లైవ్ చూసేవాడికి, ఫాలో అయ్యేవాడికి ప్రతి ఒక్కడికి ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే అదే జరుగుతుంది కాబట్టి లోపల. మీకు ఎంతమందికి అనిపిస్తుంది? ఇది ఫ్రెండ్‌షిప్పా? లవ్వా? లేకపోతే జస్ట్ నార్మల్‌గా ఏదో హెల్ప్ చేసుకుంటున్నారా? దాని గురించి కామెంట్ అయితే చేయండి. చూద్దాం మరి. ఎంతమంది ఫ్రెండ్‌షిప్ అంటారు? ఎంతమంది లవ్ అంటారు? లేకపోతే అది కూడా తెలుస్తుంది. ఇప్పుడు టాప్ 1 ప్లేస్, టాప్ 2 ప్లేస్ వీళ్ళిద్దరూ మొత్తానికైతే మరి ఇంకా 40 డేస్ దాకా ఉంది కాబట్టి అంతలోపు ఏమన్నా చెప్పుకుంటారా? వీళ్ళ లవ్ గురించి ఏమన్నా చెప్పుకుంటారా? లేకపోతే ఇలాగే మిగిలిపోతారా? చెప్పుకోకుండా మనం అయన్నీ చూడాల్సొస్తది. చూద్దాం. మంచిగా 'బిగ్ బాస్' కూడా వీళ్ళిద్దరికి ఏ టాస్క్ పెట్టినా గానీ వీళ్ళిద్దరిని పేరుగా పెట్టేసి మంచిగా 'నాగార్జున సార్' 'శివ' మూవీ ఏదైతే ఉందో దాని గురించి ఆ రోజు ఎపిసోడ్ మనకి సాటర్‌డే ఎపిసోడ్ అప్పుడు వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తారు. మామూలుగా ఉండదు. రచ్చ అన్నమాట. పిచ్చి పీక్స్ ఆ టైప్‌లో ఉంటుంది డాన్స్. మంచిగా ఏస్తారు. వీళ్ళదే కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. అందరికంటే డాన్స్ వేసింది. పేరు బాగుంది. వీళ్ళిద్దరి పేరు బాగుంది. మంచిగా ఉంది. 'బిగ్ బాస్' కూడా మంచిగా వీళ్ళిద్దరి గురించి ఇంకా ఫ్యూచర్‌లో మంచిగా ప్లాన్ చేస్తాడని అనిపిస్తుంది. మంచి మంచి టాస్క్‌లు అవన్నీ మనం చూద్దాం. మరి ఏమేమి పెడతాడో ఏంటో మరి వీళ్ళు ఓపెన్ అప్ అవుతారా లేదా? అది కూడా మనం ఫర్దర్‌గా చూడాల్సొస్తది. ఇదనమాట వీడియో. మన వీడియో గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయన్నమాట. అండ్ జై హింద్.